ప్రజా టీవీ తెలుగు న్యూస్. కూడా నీళ్ళు కావాలా అదే ప్రయత్నంలో ఆల్రెడీ ఇది అయిపోయింది కదా నెక్స్ట్ ఓకేనా ఇది ఆనందిద్దాం సంతోషము సంతోషం అంటే అవును సంతోషం ఇంకా అక్కయ్య కూడా ఉంది కాబట్టి గట్టిగా ఇది చేసుకొని బాగున్నావా ఆరోగ్యం బాగుందా ఖచ్చితంగా ఏమో చెప్పు అది ఎంతసేపు ఏమంటారు పెన్షనే కదా పెన్షన్ సరేనా ఖచ్చితంగా పెడతారు అవునులే కరెక్ట్ కరెక్ట్ వాళ్ళు ఎక్కడో పోయి మీరే ఎత్తుకొచ్చేవాళ్ళు మన కష్టం ఇప్పుడు ఎక్కడ చెప్పాలి ప్రతి సంవత్సరం కూడా ఇట్లా మీరు ఎక్కడ ఇబ్బంది పడకుండా కష్టపడతాం సరేనా పోలు ఇవన్నీ అరే సెల్లట వస్తుంది బయటికి మీకు వస్తుంది మా వినోదా వాళ్ళు కొద్దిగా ఎనికి రమ్మని ఉంటారా సరే సర్లే ఇప్పుడు కానీ అవి పెట్టుకోవాలి సైజ్ అదిలే అంతా పట్టాను చాలువై ఈరోజు మండలంలో గరిష్ట
మనము ఈరోజు నీళ్లు విడుదల చేయడం జరిగింది. ఎన్నో ఏళ్ల కళను ఈరోజు గ్రామస్తులందరూ కూడా, రైతులందరూ కూడా మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూడా నెరవేర్చడం జరిగింది. ఒక పండగ వాతావరణాన్ని ఈరోజు మనము చూస్తూ ఉంటాం. గత 5 సంవత్సరాలు కూడా ఎన్నడూ చూడని నీళ్ళని ఈరోజు రైతులు, గ్రామస్తులు చూస్తుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. గత 2 నెలల నుంచి కూడా చెరువులకు ఇచ్చిన మాటగా నీళ్లు విడుదల చేయాలని ఒక తపనని ఖచ్చితంగా దీనికి అభినందించవలసిందిగా అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే నిరంతరం కూడా ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా కాలువలు గత 5 సంవత్సరాలు మరమ్మతులు లేని కాలువల్ని కూడా మనము సరిచేసుకుంటా అడుగడుగున ముందుకు వెళ్తే స్థానిక రైతులు ఏమైతుందో కానీ, పోలీస్ సిబ్బంది వారు కానీ, ప్రతి డిపార్ట్మెంట్ కూడా అనుసంధానమయ్యి ఈరోజు ఇచ్చిన మాట ప్రకారంగా చెరువుకి నీళ్ళు అందించడాన్ని ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కోమటూరు. నా పేరు దరువుచింద్రపల్లి నారాయణ స్వామి. మేము చాలా పండుగ జరుపుకుంటున్నాము. ఈ కాలువ నీళ్ళు, హెచ్ఎల్సి కాలువ నీళ్ళు బాగా దండిగా వచ్చి బండారు శ్రావణి గారు, ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నీళ్లు బాగా నింపినారు. ఈరోజు వచ్చేసి మా దరువుచింద్రపల్లి గ్రామం చెరువుకు వదిలేకి బండారు శ్రావణి వస్తున్నారు. అందువలన మాకు చాలా సంతోషంగా ఉంది. గత ప్రభుత్వంలో 5 ఏళ్ళు ఎక్కడే కానీ హెచ్ఎల్సి కాలువ మీద కంప చెట్లు పీకిన పాపాన పోలేదు. ఎప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్